యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రేణుకుంట గ్రామంలో మొదటి విడతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున కర్రె వెంకటేష్ సర్పంచ్ అభ్యర్థిగా గెలిచాడు. తనను గెలిపించినందుకు రేణుకుంట గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామస్తులకు రుణపడి ఉంటానని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రేణుకుంట గ్రామంలో మొదటి విడతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున కర్రె వెంకటేష్ సర్పంచ్ అభ్యర్థిగా గెలిచాడు. తనను గెలిపించినందుకు రేణుకుంట గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామస్తులకు రుణపడి ఉంటానని అన్నారు. అలాగే ఎన్నికల ముందు ప్రచారంలో తాను ఇచ్చిన మాట ప్రకారం రేణుకుంట గ్రామంలో 29 అంశాలపై మేనిఫెస్టో పెట్టడం జరిగిందని తెలియజేశారు. ఖచ్చితంగా తను చెప్పిన విధంగా మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని నెరవేర్చి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని, నా మీద నమ్మకంతో నాకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి పాటుపడతానన్నారు. గ్రామంలో తను బలపరిచిన వార్డు మెంబర్లు మాట్లాడుతూ, మా వార్డులో ఏ సమస్యలున్నా, డ్రైనేజీ, వాటర్ సమస్యలున్నా, పరిసరాలు శుభ్రం చేసే విషయంలో ప్రతి సమస్యను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని తెలుపుతూ వారిపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలను తీరుస్తామని మాట ఘంటాస్పదంగా తెలిపారు. రండి. వెంకటేశం, ఈ ఊరి గ్రామ ప్రజలు, రేణుకుంట గ్రామ ప్రజలు నన్ను అత్యధిక భారీ మెజారిటీ గెలిపించినందుకు నేను వాళ్ళకి రుణపడి ఉంటాను. వాళ్ళకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు ఏమున్నా నా దృష్టికి వచ్చినా కానీ పరిష్కరిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ నేను ఒక 29 అంశాలతో మేనిఫెస్టో పెట్టుకున్నాను. ఆ 29 అంశాలను అమలు చేస్తాను. వాళ్ళకి నా పేరు పోసుకొండ ఉపేందర్. నేను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వార్డు మెంబర్ 5వ వార్డు మెంబర్ పోటీ చేశాను. వార్డు మెంబర్గా గెలిచాను. కర్రె వెంకటేశం అన్న గారు కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా గెలుపొందారు. మేము స్వయం కృషితోటి ముందుకు వెళ్ళి మా గ్రామానికి అభివృద్ధికై ముందుకు బాట వేసి అన్న బాటలోనే చెప్పిన బాటలోనే నడిచి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని. రాపాక స్వామి 9వ వాడ బలపరిచిన నన్ను వార్డు నెంబర్ ఎన్నుకున్నారు. వెంకటేష్ గారు సర్పంచ్ ఎన్నుకున్నాను. అందరి కోసం ఊరు కోసం పనిచేసి చేస్తారు. పేరు బొడ్డు సంతోష, ఫస్ట్ వార్డు నెంబర్. మరి గెలిచిన కనుక మరి ఇప్పుడు రేణుకుంట గ్రామానికి ఏం చేద్దాం? మా గల్లికే నీళ్లు రావట్లేదు, అదొకటి నేను చేసుకుంటాను అనుకుంటున్నా అన్నకు చెప్పి, వెంకటేష్ అన్నకు చెప్పి. ఇంకా గీట బొమ్మకే సైడ్ కూడా మోరీ లేదు, ఆ మోరీ కావాలని వాళ్ళు అన్నారు. అది కూడా చేపిస్తా. వాళ్ళు సర్పంచ్కి చెప్తా, అది కూడా నేను చేపిస్తా. వాళ్ళతో పాటు నేను కూడా కలిసి కృషి చేస్తా. ఊరు గ్రామానికి అదొకటి చేస్తా నేను, మోరీ, నీళ్ళు.